ముఖ్యమంత్రి గారి భట్టి గారి నాయకత్వంలో సహచర కేబినెట్ మంత్రులు, శాసనసభ్యులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ అందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి అంశాన్ని ఇది తెలంగాణ రాష్ట్ర బలహీన వర్గాలందరికీ కూడా ఒక శుభసూచకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక గొప్ప విప్లవాత్మక నిర్ణయంగా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇది రేపు దేశానికి ఆదర్శం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసే సందర్భంలో దేశంలో ఉన్నటువంటి అసమానతలను గమనించి ఎవరెంతో వారికంతా ఉండాలనేటువంటి ఒక నిర్ణయంతో జితన ఆబాదీ ఉత్తర ఇస్సేదారి అని ఈ యొక్క కుల గణన జరగాలని దేశవ్యాప్తంగా డిమాండ్ చేసే సందర్భంలో మా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో రాకపోవడంతో ఆ నిర్ణయాన్ని అమలు చేయలేకపోయి ఉండొచ్చు. ఈరోజు తెలంగాణలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి సభానాయకుడు రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఈ కుల గణనకు సంబంధించి గత సంవత్సరం ఫిబ్రవరి 4 కేబినెట్ నిర్ణయం తీసుకొని 16 ఫిబ్రవరి రోజు శాసనసభలో ప్రవేశపెట్టి నిర్ణయం నుంచి నివేదిక దాకా ఒక సంవత్సరం లోపు మళ్ళీ ఫిబ్రవరి 4, 2025 నాడు ఇదే శాసనసభలో పెట్టుకొని ఈ రోజు మార్చి 17 నాడు ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన కుల సర్వే ఆధారంగా తెలంగాణలో ఉన్నటువంటి జనాభా ఒక ఎంపీరికల్ సర్వే, ఒక ప్రామాణికమైనటువంటి సర్వే చేయడం ద్వారా రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9లో పెట్టి ఈ యొక్క 42% తెలంగాణకు అమలు చేయాలి అని కేంద్రానికి పంపేటువంటి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ బిల్లు ఆమోదం పొందడం ద్వారా యావత్ తెలంగాణ ఏ వర్గాలైతే చాలా కాలంగా సరి అయిన ప్రాతినిధ్యం రావాలని అనేక సందర్భాల్లో అనేక సంఘాలుగా ఈ యొక్క ఆకాంక్షను వెలిబుస్తూ ఉన్నారు. అనేక మేధావులు ఆకాంక్షను వెలిబుచ్చే సందర్భంలో దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం వాళ్ళ ఆలోచనను అమలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం లోపల తప్పకుండా భవిష్యత్తు ప్రణాళికగా ఈ యొక్క బిల్లును తీసుకొని కేంద్రం దగ్గరికి వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారిని, గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఏ డిమాండ్ అయితే జితిన్ ఆబాదీ ఉత్తనే ఇచ్చేదారి 50% క్యాప్ ఎత్తేయాలని బహిరంగంగా వేదికల మీదతో పాటుగా ప్రజాస్వామిక వేదికలైన పార్లమెంటు లాంటి వేదికల్లో నిర్మోహమాటంగా బల్లగుద్ది వాదిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి గారి ఈ యొక్క నిర్ణయాన్ని అమలు చేసే దిశ లోపల కన్విన్స్ చేసి అన్ని రాజకీయ పార్టీల ద్వారా ఈ అంశం లోపల తెలంగాణ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఆశిస్తా ఉన్నాం. 2019 జనవరి 12 ఆనాడు ఉన్నటువంటి 50% రిజర్వేషన్ల క్యాప్ను అధిగమిస్తూ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మరొక మార్గం తెరవడం జరిగింది. అదే మార్గాన ఎప్పుడైతే రాజ్యాంగ సవరణ 103 ద్వారా 50% ఉన్నటువంటి రిజర్వేషన్ క్యాప్ను అధిగమిస్తూ 10% ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్ ఇచ్చినారు. ఈరోజు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక ఎంపైరికల్ సర్వే, ఒక ప్రామాణికమైనటువంటి క్షేత్రస్థాయి 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించి ఈ చేసిన సర్వేను కూడా అంతే ప్రామాణికంగా తీసుకొని ఇక్కడ ఉండబడేటువంటి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇచ్చేటువంటి అంశాన్ని రాజ్యాంగ సవరణ చేసి షెడ్యూల్ 9లో పెట్టే బాధ్యతను రాజకీయంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో త్వరలో ఢిల్లీకి వెళ్ళి ఈ అంశంను సాధించుకునే దిశలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 2 కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు అందరూ సహకారం తీసుకొని తెలంగాణ ప్రభుత్వం దేశానికి మార్గదర్శకత్వంగా ఉండే విధంగా ఈ 42% సాధిస్తామనేటువంటి దృఢ విశ్వాసంతో ఈరోజు బిల్లును పాస్ చేసుకున్నామనేటువంటి మాట మరొకసారి ఈ బిల్లుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ బలహీన వర్గాలకు ఒక భవిష్యత్తు సూచిక ఏర్పడబోతుంది. అన్ని రాజకీయ పార్టీల ప్రక్రియను గమనిస్తూ ఈ బిల్లును సాధించుకునేదాకా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బలహీన వర్గాల సంఘాలు, మేధావులు అందరూ కూడా అదే ఇంతకుముందు ఏ విధంగా అయితే మన పోరాట పటిముందో దాన్ని అదేవిధంగా కొనసాగించి ఢిల్లీ గద్దె ఈ 42% దేశానికి ఆదర్శమయంగా తెలంగాణ తీసుకున్నటువంటి మెట్టును ఆమోదించేదాకా అందరం కలిసి ముందుకు పోదామని వినవి చేస్తూ అందరికీ నమస్కారం.
అది